ఇక వనస్థలిపురంలో సంచలనం సృష్టించిన సునీత హత్య కేసు నిందితుడు మహేష్ను మరి కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు అతడిని కోర్టుకు తీసుకెళ్లనున్నారు. జడ్జి ఆదేశాల మేరకు మహేష్ను రిమాండ్కు తరలించనున్నారు. మరోవైపు సునీత మర్డర్కు సంబంధించి పోలీసుల విచారణలో నిందితుడు పలు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. మహేష్ సునీత మర్డర్ కోసం పక్కా ప్లాన్ చేశాడు. విడాకుల తర్వాత కూడా తనను కేసులతో వేధించడం, తాను మాత్రం రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండడంతో నిందితుడు ఆమెను చంపేందుకు స్కెచ్ రెడీ చేసినట్లు పోలీసులతో చెప్పినట్లు సమాచారం. కేసుల కారణంగా కెనడా వెళ్లలేక ఉద్యోగం పోగొట్టుకోవడం, హార్ట్అటాక్తో తల్లి ఇటీవలే మరణించడంతో తన పరిస్థితికి మాజీ భార్యే కారణమని మహేష్ సునీతపై కోపం పెంచుకున్నాడు. ఆ కక్షతోనే సునీతను మర్డర్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్లాన్లో భాగంగా ఈ నెల రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన మహేష్ తుర్కయాంజాల్లోని అరుణ్ హాస్టల్లో చేరాడు. సునీత వనస్థలిపురంలో ఉంటున్న విషయం తెలుసుకొని 3 రోజుల పాటు రెక్కీ నిర్వహించాడు. సునీతను హత్య చేసేందుకు కొబ్బరి బోండాలను కొట్టే కత్తితో పాటు మరికొన్ని పరికరాలను ఆన్లైన్లో కొనుగోలు చేశాడు. వనస్థలిపురంలో సంచలనం రేపిన మర్డర్ కేసులో నిందితుడు మహేష్ను మరి కాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు పోలీసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మహేష్ దగ్గర నుంచి పోలీసులు ఇంకా ఎటువంటి విషయాలు రాబట్టినట్టుగా తెలుస్తోంది? సో హత్యకు పక్కా ప్లాన్ వేసినట్టుగా పోలీసులు ఎదుట ఆయన పూర్తిగా చెప్పినట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది. ఏం జరిగింది విచారణలో, ఎటువంటి విషయాలు తెలిసాయి? మహేష్ నిన్న సునీతను హత్య చేసిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకొని ఆయనను విచారిస్తున్నారు. ఈ హత్యకు ప్రధాన కారణం తనను కేసులతో వేధించడం, తన తల్లి చావు కారణమైందని చెప్పేసి కూడా మహేష్ కక్ష పెంచుకొని సునీతను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అయితే నెల రోజుల పాటు వనస్థలిపురంకి దగ్గరలో ఉన్నటువంటి తుర్కెంజాల్లోని అరుణ్ హాస్టల్లో మహేష్ ఉన్నాడు. ప్రస్తుతం ఇదే హాస్టల్లో మహేష్ ఈ రూమ్లోనే నెల రోజుల పాటు ఇక్కడే ఉన్నాడని చెప్తున్నారు. అతనితో పాటు మరొక ముగ్గురు రూమ్ షేర్ చేసుకునేవారు అని చెప్పేసి కూడా హాస్టల్కి సంబంధించిన యజమాని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నెల రోజుల నుంచి కూడా రోజు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేవాడు, కానీ అతను ఖాళీగా ఉన్నానని చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యాడు తప్ప మాకు అతని గురించి ఎలాంటి సమాచారం తెలియదు అని చెప్పేసి కూడా మహేష్ ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో నిర్వాహకులకు చెప్పినట్టు తెలుస్తుంది. రోజు మార్నింగ్ వచ్చి మళ్ళీ మార్నింగ్ ఇక్కడ నుంచి వెళ్ళి సాయంత్రం వచ్చేవాడు అని చెప్తున్నారు. అయితే తుర్కెంజాల్లో ఒక నెల రోజుల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడే నెల రోజుల నుంచి కూడా మహేష్ ఉంటున్నట్టు చెప్తున్నారు. ఆ నెల రోజుల్లో ఉదయం వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేవాడు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ హాస్టల్లోనే మహేష్ నెల రోజుల నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాడు. మనం చాలా మంది ఇక్కడ హాస్టల్లో ఉండేవారు, వస్తూ ఉంటారు పోతుంటారు, మాకేం తెలుస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అరుణ్ పీజీ హాస్టల్ అని చెప్పేసి కూడా ఈ మధ్య కాలంలోనే ఇది ప్రారంభించారు. ఇక్కడికి వచ్చి ఎవరు అంటే కొంచెం రోడ్డుకి దూరంగా ఉంటుంది కాబట్టి తాను ఎక్కడి నుండి వచ్చినా ఎవరు పట్టించుకోరని చెప్పేసి కూడా ఇక్కడే ఉండి ఇక్కడ మొత్తం అంటే వనస్థలిపురంలో సునీత ఎక్కడ ఉంటుందనే దానికి సంబంధించి ముందు సమాచారం లేదు కాబట్టి వనస్థలిపురం మొత్తం ఏరియా వెతకాలంటే ఇది దగ్గరగా ఉంటుందని చెప్పేసి ఇక్కడికి మహేష్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే హాస్టల్లో దాదాపు 60 నుంచి 70 మంది బాయ్స్ ఇక్కడ హాస్టల్లో ఉంటున్నట్టు తెలుస్తుంది. ఈ హాస్టల్లోనే మహేష్ వారితో కలిసి రోజు అంటే ఇందులోనే లంచ్ భోజనం కూడా ఇక్కడే చేసేవాడు, మళ్ళీ బయటికి వెళ్ళేవాడు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ నుంచే వనస్థలిపురంకి దాదాపు 3-4 రోజులు రిక్కి నిర్వహించి ఆ 3-4 రోజుల ముందు సునీత ఇల్లును కనిపెట్టి అక్కడ వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎప్పుడైతే సునీత ఇంట్లో ఒంటరిగా ఉంటుంది అవన్నీ కూడా 3 రోజుల పాటు ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్ని రెంట్కి తీసుకొని ఆ కార్లోనే అక్కడికి రిక్కీకి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి నిన్న కూడా అదే విధంగా ఉదయం వెళ్ళి భర్త బయటికి వెళ్ళిన తర్వాత
లోపలికి తనతో ఉన్నటువంటి 2 బ్యాగులను తీసుకెళ్లి సునీతను అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. మొన్న నైటే ఈ హాస్టల్ని ఖాళీ చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. అంటే ముందు రోజు రాత్రే కార్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాడు కాబట్టి ఆ రాత్రి అంతా వనస్థలిపురంలోనే ఉండి ఉదయం నుంచి కూడా అక్కడ రిక్కి నిర్వహించి అంతకు ముందు 2-3 రోజులు రిక్కి నిర్వహించి ఏదైతే సునీత ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ కనుక్కున్న తర్వాతే పక్కాగా సమాచారంతో, ఎందుకంటే ఆయన కరీంనగర్ నుండి వచ్చి 2 నెలల నుంచి కూడా హైదరాబాద్ లో తిరుగుతున్నాడు, కానీ ఇక్కడ తుర్కెంజాల్లో నెల రోజుల క్రితము ఈ హాస్టల్లో దిగాడని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ హాస్టల్ కి సంబంధించే ప్రస్తుతం అయితే పోలీసులు కూడా హాస్టల్ కి సంబంధించిన నిర్వాహకుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఎలాంటి సీసీ కెమెరాలు అయితే ఇక్కడ అమర్చలేదు కాబట్టి అతను వచ్చిపోయే విజువల్స్ ఇక్కడ రికార్డ్ కాలేదు. కాబట్టి ఇందులో రోజు అంటే చాలా మౌనంగా ఉండేవాడు, ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు అని చెప్తున్నారు. కానీ ఇంత దారుణానికి మహేష్ పాల్పడ్డాడంటే మాకు కూడా తెలియదు. అసలు ఆయన ఎవరితోని కూడా ముగుగా ఉండేవాడు, ఎవరిని ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. రూమ్లో కూడా మహేష్తో పాటు ఒక 3 పీజీ హాస్టల్కి సంబంధించి వాళ్ళు ఉండేవారు అని చెప్పేసి కూడా హాస్టల్ నిర్వాహకులు చెప్తున్నారు. కానీ ఆ పెళ్లి తర్వాత విడాకులు అయ్యాయి. ఆ విడాకుల తర్వాత కూడా కేసులు పెట్టి తనను వేధించి తన తల్లి చావు కారణమైందనే కక్ష పెంచుకొని మహేష్ హత్య చేశాడని చెప్పేసి కూడా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మహేష్ని విచారిస్తున్నారు. సునీత మృతదేహానికి ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్మార్టం నిర్వహిస్తున్నారు కాబట్టి పోస్ట్మార్టం అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులకి సునీత మృతదేహాన్ని అప్పచెప్పిన తర్వాత సురేష్ అక్కడ రూమ్ లో అంటే అదే రూమ్ లో ఉన్నానని చెప్తున్నారు కాబట్టి ఆ రూమ్మేట్స్ ఉంటారు కదా, అంటే షేరింగ్ ఉంటుంది, ఆ రూమ్ లో 3-4 ఎవరో ఉండి ఉంటారు. సో వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎప్పుడు అసలు మహేష్ గురించి ఎటువంటి డౌట్స్ వాళ్ళకి రాలేదా, లేకపోతే మహేష్ ఏం చేసేవాడు, లేదంటే తన గత జీవితం గురించి తన మాజీ భార్య గురించి ఏమన్నా వాళ్ళతో డిస్కస్ చేసేటువంటి అంత క్లోజ్నెస్ ఏమన్నా ఉందా లేదా, ఈ అంశాలు కూడా ఏమీ తెలియట్లేవా? ఎవరు అందుబాటులో లేరా ఆయనతో రూమ్ షేర్ చేసుకున్న వాళ్ళు? మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. అంటే అందరూ సాఫ్ట్వేర్ జాబ్లు చేస్తారు కాబట్టి ఇక్కడే ఆదిబట్లలో చాలా కంపెనీలు ఉంటాయి కాబట్టి ఆ కంపెనీలలో జాబ్ చేసే వాళ్ళు ఇక్కడ వచ్చి ఉదయం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి రాత్రి వస్తాం తప్ప నైట్ పూటనే మాట్లాడేవాడు. కానీ తన పర్సనల్ విషయాలు ఏవి మాకు చెప్పలేదు. కేవలం ఉద్యోగం లేదు, ఉద్యోగం కోసం వెతుకుతున్నాను, అందులో భాగంగానే ఇక్కడికి వచ్చి నేను ఉంటున్నానని చెప్పేసి ఇక్కడే ఉన్నవారికి మీ కంపెనీలో ఉద్యోగం ఉంటే నాకు కూడా చూపించండి అని చెప్పేసి కూడా రెజ్యూమ్ కూడా ఇస్తానని చెప్పేసి చెప్పినట్టు కొంతమంది మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. అందరూ కంపెనీలకి అంటే వారు పని చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ పని నిమిత్తం కంపెనీలకు వెళ్ళారు. ఇప్పుడు హాస్టల్లో ఎవరు లేరని చెప్పేసి కూడా హాస్టల్ నిర్వాహకులు చెప్తున్నారు. హాస్టల్ నిర్వాహకులు కూడా బయటికి వెళ్ళి ఇక్కడ రాలేదు కాబట్టి మేము తర్వాత మాట్లాడతాం, మాకు కూడా ఏం తెలియదు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే నైట్ టైంలో రూమ్ షేర్ చేసుకునే సమయంలో ఉండేవాడు, మళ్ళీ ఉదయం వెళ్ళిపోయేవాడు. కానీ అతని గురించి ఎక్కువగా పర్సనల్ విషయాలు మాకు కూడా తెలియదు. నెల రోజుల క్రితమే వచ్చాడు కాబట్టి పైన 2nd ఫ్లోర్లో లంచ్ పెడతారు, ఆ లంచ్ సమయంలో లంచ్ తినేసి మళ్ళీ బయటికి వెళ్ళిపోయేవాడు ఆ మహేష్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఒక భార్య ఉంది, ఇట్లా భార్యను చంపడానికి వచ్చాడు అతను. ముందు రోజు అంటే నిన్న కాక మొన్న సాయంత్రం ఆయన కొనుగోలు చేసిన కిట్ అంతా కూడా అంటే ఏదైతే కత్తి అవన్నీ కూడా ఒక బ్యాగ్లో ఏర్పాటు చేసుకుని ఆ బ్యాగ్ని ఈ రూమ్కి తీసుకొచ్చి రాత్రి వరకు రూమ్లోనే పెట్టి రాత్రి బ్యాగ్తో సహా ఆయన బట్టల్ని తీసుకొని ఇక్కడ నుంచి మొన్న రాత్రే వెళ్ళిపోయాడని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆయన రూమ్మేట్స్ ఇక్కడ ఉన్న హాస్టల్ నిర్వాహకులు చెప్తున్నారు. కాబట్టి ముందే డిసైడ్ అయ్యి అక్కడ ఎలాగైనా నిన్న హత్య చేయాలని చెప్పేసి ప్లాన్ ఎంచుకొని అక్కడికి వెళ్ళి సునీతని హత్య చేసిన తర్వాత పారిపోవాలని అనుకున్నాడు. కానీ అదంతా కాలేదు కాబట్టి పోలీసులకు దొరికిపోయాడు. కాబట్టి ఇప్పుడు అదంతా కూడా ఆయన ఎలా స్కెచ్ చేసుకున్నాడు, హత్య తర్వాత ఏం చేయాలనుకున్నాడు, వాటన్నిటికీ సంబంధించి కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కాబట్టి తనని మోసం అంటే విడిపోయి తాను సంతోషంగా ఉంటుంది, నేనేమో నా తల్లి చనిపోయి నేను దుఃఖంలో ఉన్నానని చెప్పేసి కక్షలో పెంచుకొని ఆ కక్ష కారణంగానే చంపిండని చెప్పేసి కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. ఇక సునీత తల్లిదండ్రులు, ఆమె 2 సోదరులు కూడా సోదరులు అక్కలు 2 కూడా రావడం జరిగింది. వారు కూడా మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. వాళ్ళు ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళారు. మరికొద్దిసేపట్లోనే మహేష్కి ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత కోర్టులో ఈరోజు రిమాండ్కి తరలిస్తే అతన్ని రిమాండ్కి తరలించిన తర్వాత కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయిలో ఈ కేసుని విచారిస్తేనే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. సునీత మహేష్ మాజీ భార్య ఆమె. సో మాజీ భార్య పట్ల కక్ష పెంచుకొని పగ పెంచుకొని తన వల్లే తన జీవితం డిస్టర్బ్ అయిందని, తన ఉద్యోగం అంటే తన కెనడాలో ఉంటాడు, కెనడాకు వెళ్లకుండా కేసులు వేసి వేధించి తను మాత్రం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నటువంటి ఆ ఇష్యూని దాన్ని పట్టుకొని ఒక పగ పెంచుకొని 3 రోజుల పాటు రెక్కి నిర్వహించి పక్కా ప్లాన్ ప్రకారం వెళ్ళి సునీతను అత్యంత దారుణంగా హత్య చేశాడు.
మహేష్. ప్రస్తుతం మహేష్ అయితే పోలీసుల అదుపులో ఉన్నాడు. కొద్దిసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టి మహేష్ను రిమాండ్కు తరలించబోతున్నారు పోలీసులు.